హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీకు అందరికీ కూడా హిందీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ 6th to 10th క్లాసెస్ అందరికీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఓకే, లెట్స్ స్టార్ట్స్ అవర్ క్లాస్. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఫస్ట్ వర్ణమాలలో ఎన్ని లెటర్స్ ఉంటాయి, అందులో టైప్స్ ఏంటి, సో ఆ టైప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్వరాక్షరాల గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అట్ ద సేమ్ టైం సెకండ్ వీడియోలో మనం వచ్చేసి వ్యంజన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. హౌ మెనీ టైప్స్ ఇన్ వ్యంజన్ లెటర్స్, సో అవి ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, టుడే అవర్ క్లాస్ ఈజ్ సంయుక్త వ్యంజన్. సంయుక్త వ్యంజన్ యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ మనకి సంయుక్త వ్యంజన్ అంటే మీకు ఆల్రెడీ లోవర్ క్లాసెస్లో చెప్తారు కదా, సంయుక్త అక్షరం ద్విత్వాక్షరం అంటే ఒక ఒత్తు కింద అదే ఒత్తు వచ్చినట్లయితే అది ద్విత్వాక్షరం అని, ఒక ఒత్తు కింద వేరే అక్షరం కానీ ఒత్తుగా వచ్చినట్లయితే దాన్ని సంయుక్తాక్షరం అని చెప్పుకుంటాం కదా. సో మరి అలాంటిది ఇక్కడ సంయుక్త వ్యంజనం అంటే ఏంటి? సో ఇదేంటి యాక్చువల్ వ్యంజన లెటర్, దీనికి సంయుక్తం ఎలా అంటామంటే ఏంటి, యాక్చువల్గా ఈ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి చూడడానికి సింగిల్ లెటర్స్, బట్ ఇదేంటి అంటే 2 లెటర్స్ కాంబినేషన్ గా వస్తుంది అనమాట. అవి ఎలా అంటే చూడండి ఒకసారి, ఇక్ష అనేది ఎలా వస్తుంది మనకి, కా ప్లస్ ష, ఇక్ష ప్లస్ ఆ. ఈ ఆ అనేది ఎందుకు రాస్తాం అనేది వర్ణ విచ్ఛేదం చెప్పుకునేటప్పుడు చెప్తాను మీకు, వర్ణ విచ్ఛేదం. సో ఇక్ష, సో ఇప్పుడు ఇది కలిపితే ఏమైంది మనకి ఇక్ష, ఫైనల్ గా ఇక్ష. ఓకే, నెక్స్ట్ త్రా ఎక్కడి నుంచి వచ్చింది, త్రా అని పలికేటప్పుడే మనకి తాలో రా కనబడుతుంది మనకి. సో అంటే ఏంటి ఇందులో తా ప్లస్ రా, త్రా వచ్చింది కదా ఇప్పుడు మనకి, అంటే ఇది ఏమవుతుంది కంప్లీట్ గా కలిపితే మనకి త్రా. ఓకే, నెక్స్ట్ ఇన్యా, అందులో మనకి ఝా అనే ఒక సౌండింగ్ వస్తుంది, ఇన్యా అనే ఒక సౌండింగ్ వస్తుంది అనమాట. సో ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఇన్యా. నెక్స్ట్ ఫైనల్ గా ఉండిపోయింది మనకి స్రాలో ఏముంది చూడండి, సా ప్లస్ రా, సా ప్లస్ రా ఏమవుతుంది మనకి స్రా. సో ఇలా మనకి 2 లెటర్స్ అంటే ఏంటంటే ఇది ఒక కా అనేది ఒక లెటర్ అయితే సా అనేది వేరొక లెటర్, అంటే కాకి సా అనేది ఒత్తిగా వచ్చింది కాబట్టి అది ఇక్ష. అంటే ఏంటంటే 2 సపరేట్ లెటర్స్ అనేవి మనకి ఒకదాని కింద ఒకటి కాంబినేషన్ లో వచ్చాయి కాబట్టి దీన్ని ఏమనుకుంటాం మనం సంయుక్త వ్యంజన్ అంటాం అనమాట. సో యాక్చువల్ గా సంయుక్త అక్షరం కానీ ఇది నాట్ ఏ వర్డ్, దిస్ ఈజ్ ఓన్లీ లెటర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎ సంయుక్త వ్యంజన్. ఓకే, సో వ్యంజనంలో ఒక లెటర్ అనేది సంయుక్తంగా ఉంది కాబట్టి, సంయుక్తం అంటే ఏంటంటే రెండింటి కాంబినేషన్ గా ఉంది కాబట్టి దీన్ని మనం సంయుక్త వ్యంజన్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్ కంప్లీట్ వర్ణమాల టాపిక్ అనేది? సో కంప్లీట్ వర్ణమాలలో మీకు ఏమేమి చెప్పానో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫైనల్లీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వర్ణమాలలో మనకి యాక్చువల్గా 52 లెటర్స్ ఉంటాయని, సో వాటిని మనకి 2 టైప్స్గా చెప్పుకుంటాం. ఒకటి స్వరం, 2 వ్యంజనం. ఆ స్వరంలో 13 లెటర్స్ ఉంటాయి అండ్ వ్యంజన్లో మనకి 39 లెటర్స్ వస్తాయి. ఆ 39 లెటర్స్ అండ్ ఈ 13 లెటర్స్ కూడా మనకి సపరేట్ అవడం జరుగుతుంది. సో ఈ 13 లెటర్స్ అనేవి 2 టైప్స్గా సపరేట్ అయిపోతాయి, అంటే స్వరాక్షరాలు మనకి 2 టైప్స్గా సపరేట్ అవుతాయి. ఈ వ్యంజనాక్షరాలు ఉండే ఈ 39 లెటర్స్ అనేవి 5 టైప్స్గా సపరేట్ అయిపోతాయి అనమాట. ఓకే, టోటల్గా ఈ 5 టైప్స్గా సపరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అందులో మనకి ఉండే మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఒక కన్ఫ్యూజ్డ్ టాపిక్ సంయుక్త వ్యంజన్. అంటే ఈ 4 లెటర్స్ని సంయుక్తం ఎందుకు అంటాం అనేదాన్ని ఈ క్లాస్లో మనం క్లారిఫై చేసుకున్నాము. సో ఇక్ష అనే అక్షరం ఒక లెటర్లో మనకి కా ప్లస్ షా అనేది 2 లెటర్లు కాంబినేషన్ గా ఉంటుంది కాబట్టి దాన్ని సంయుక్త వ్యంజనం అంటున్నాం. అదే విధంగా మనకి రిమైనింగ్ లెటర్స్ కూడా తాలో తా ప్లస్ రా అనేది ఉంది. నెక్స్ట్ ఇన్యాలో ఏమున్నాయి, జా ప్లస్ నా, ఇన్యా. నెక్స్ట్ సా ప్లస్ రా, స్రా. సో ఇది మనకి ఫైనల్ గా మొత్తానికి వర్ణమాలలో ఉండే ఫైనల్
టాపిక్ అంటే కంప్లీటెడ్గా వర్ణమాల అనేది చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.